నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు అందరూ చూస్తూ ఉండగానే కాకి యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుళ్లు పశువులు తరలిస్తున్న ఆటోలను ఆపి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం చూస్తే బహిరంగంగా ఎంత బరి తెగిస్తున్నారో అర్థమవుతుంది. నెల్లూరు, కడప, తిరుపతి 3 జిల్లాలకు సంబంధించిన సరిహద్దులు కలిసిన సైదాపురం ప్రధాన రహదారిలో నిత్యం అనేక రకాల వాహనాలు వెళ్తూ ఉంటాయి. వీటిలో చట్టవిరుద్ధంగా స్థానికంగా విరివిగా లభించే ఖనిజ సంపదతో పాటు అటవీ సంపద, కడప జిల్లాలో అత్యంత అరుదుగా లభించే ఎర్రచందనం, అక్రమ రేషన్ బియ్యం, చుట్టుపక్కల ప్రాంతాల నుండి పశువులు కూడా తరలి వెళ్లే అవకాశం ఉంది. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సైదాపురం రహదారిలో నిత్యం పోలీస్ గస్తీ ఉండి అక్రమ రవాణాలను అడ్డుకోవాల్సిన పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తూ చేతిలో డబ్బులు పడితే చాలు అక్రమంగా ఏదైనా రవాణా చేసుకోండి అనే రీతిలో పబ్లిక్గా సైదాపురం నడిబొడ్డులో పశువుల లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కు ఆటోను ఆపి వారి వద్ద నుండి నగదు వసూలు చేయడం పోలీసులపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వీడియోలో పశువుల లోడ్ తీసుకువెళ్తున్న వారు మొదట కొంత నగదు ఇస్తే అది చాలదన్నట్లు పోలీసులు బెదిరించగా ఆ వ్యక్తి పక్కనే ఉన్న మరో వ్యక్తి నుండి మరికొంత నగదు తీసుకు అంతా కలిపి కానిస్టేబుల్ కి ఇవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం సైదాపురం ఎస్ఐ క్రాంతికుమార్ పోలీసుల వాహనానికి ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందర పోయే వాహనాల వద్ద డబ్బులు తీసుకుంటూ ఉండే వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇప్పటికే సైదాపురం పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున దళితులపై అక్రమంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని జిల్లా ఎస్పీని కలిసి బాధితులు ఫిర్యాదులు చేయగా సైదాపురంలో జరిగే అక్రమ మైనింగ్ కు పోలీసులు కొమ్ము కాస్తున్నారనే తీవ్ర విమర్శలు ఉన్న వేళ ఇప్పుడు ఏకంగా పబ్లిక్ గానే పోలీసులు డబ్బులు దండుకుంటూ ఉన్న వీడియోలు బయటకు రావడంతో ఇప్పుడు పోలీసు అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి.